అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంజనేయ స్వామి, హనుమంతుడు, హనుమాన్, అంజనీపుత్రుడు, వీరాంజనేయుడు, ఇలా ఆయన్ని ఎన్నో పేర్లతో మనం పిలుచుకుంటాం. ఈ వీడియోలో చిత్తూరు జిల్లా కాణిపాక క్షేత్రానికి కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అర్ధగిరి లేదా అరకొండ లేదా అరగొండ ఆంజనేయ స్వామి ఆలయం గురించి మనం తెలుసుకుందాం. ఇటీవల ఈ యొక్క ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. నేను కాణిపాక క్షేత్రానికి చాలాసార్లు వెళ్ళాను, కానీ ఈ క్షేత్రాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈ క్షేత్రంలో సంజీవరాయ పుష్కరిణి ఉంది. ఈ యొక్క పుష్కరిణికి త్రేతాయుగం నాటి కథతో సంబంధం ఉందని మనకు తెలుస్తోంది. ఈ పుష్కరిణి చాలా ప్రత్యేకతతో కూడుకున్నది. ఈ పుష్కరిణిలో నీరు సేవిస్తే ఆ నీటిలో ఉన్నటువంటి వనమూలికల ప్రభావంతో వ్యాధులు నయం అవుతాయని భక్తుల యొక్క నమ్మకం. ఈ పుష్కరిణి త్రేతాయుగం నాటిది. ఈ అర్ధగిరి క్షేత్రం వెనుక రామాయణంలో ఒక కథ ఉంది. త్రేతాయుగంలో రామ రావణుల మధ్య యుద్ధం జరిగిన విషయం మనకు తెలిసిందే. రావణుడి కుమారుడు మేఘనాథుడు యుద్ధ సమయంలో లక్ష్మణుడిపైకి బాణం విసరగా లక్ష్మణుడు స్పృహ కోల్పోయాడు. అప్పుడు రాముడు ఎంతో చింతించాడు. లక్ష్మణుడిని స్పృహ నుంచి తిరిగి తీసుకురావడానికి హిమాలయాలలో లభించే సంజీవిని మూలిక అవసరమని అప్పుడు తెలిసింది. అయితే సంజీవిని తీసుకురాగల సామర్థ్యం ఒక్క హనుమంతుడికే ఉంది. హిమాలయాలలో ఉన్నటువంటి సంజీవిని తీసుకురావటానికి హనుమంతుడు బయలుదేరాడు. అయితే అక్కడికి వెళ్ళాక సంజీవిని మొక్క ఎక్కడ ఉందో హనుమంతుడికి తెలియక మొత్తం ఆ యొక్క ద్రోణగిరి పర్వతాన్ని పెకలించి తీసుకెళ్తాడు. అలా ఆంజనేయ స్వామి ఆ పర్వతాన్ని తీసుకెళ్తుండగా అడ్డ కొండ విరిగి పెలపలా రాలడంతో నేల మీద పడిపోయింది. ఆ కొండ పడిన ప్రాంతమే ఇప్పుడు ఉన్నటువంటి అర్ధగిరి అనే గ్రామం. అలా ఆంజనేయ స్వామి వారి చేతి నుండి జారిపడ్డ అరగొండలో వనమూలికలతో నిండిన సంజీవరాయ పుష్కరిణి సహజ సిద్ధంగా ఏర్పడింది అని మనకు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ యొక్క పుష్కరిలో ఉన్నటువంటి నీటిని మండలం రోజు ఆంజనేయ స్వామి వారిని పూజించి సంజీవరాయ పుష్కరిని తీర్థం సేవిస్తే సోరియాసిస్, ఆస్మా, పక్షవాతం, కీళ్ళ నొప్పులు, చర్మ వ్యాధులు, మొండి వ్యాధులు నయమవుతాయని భక్తుల అనుభవాలు మనకి చెబుతున్నాయి. ఈ యొక్క క్షేత్రం యొక్క చరిత్రని ఇక్కడ స్థానికంగా ఉన్న వారి మాటల్లో ఇప్పుడు విందాం. లక్ష్మణుడు మోసపోయినప్పుడు సంజీవ పర్వతం తీసుకొని వస్తారు హనుమంతుడు. ఆ పర్వతం తీసుకొచ్చేటప్పుడు ఒక భాగం విరిగి ఇక్కడ పడింది. పడిన భాగమే అర్ధగిరి. ఈ అర్ధకొండ సంజీవ మూలికలు ఉంటాయి. ఆ మూలికలు వచ్చిన వాటర్ ఈ సంజీవని వాటర్ ఈ వాటర్ ఇది మన సేవిస్తే మన ఒంట్లో ఉండే జబ్బులన్నిటికీ నివారణ, సర్వరోగ నివారణ. ఇది ఖచ్చితంగా ఈ నీళ్ళ కోసమే ఇక్కడికి వచ్చేది అర్ధగిరి. ఈ వాటర్ సేవ్ చేసి చల్లుకునేసి ఇంటికి తీసుకునేసి పూజ రూమ్లో పెట్టుకునేసి ఉదయాన్నే లేచి బ్రష్ చేసుకుని కానీ స్నానం చేసుకుని తీర్థం లెక్కలు సేవిస్తారు. ఇట్లా ఒక మండలం 41 రోజులు చేస్తే ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ వస్తుంది. భక్తితో చేసుకోవాల్సి నమ్మకంతో. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి తీర్థమే కాకుండా ఈ యొక్క క్షేత్రంలో వీచే గాలి కూడా ఎంతో ఔషధయుక్తమైనదని, అర్ధగిరి క్షేత్ర సందర్శనం ఎన్నో శుభాలను కలిగిస్తుందని భక్తుల యొక్క నమ్మకం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.